मैडम ఇది యూనిట్ 1 యూనిట్ 2 మేడం యూనిట్ 1 యూనిట్ 2 యూనిట్ 1 యూనిట్ 1 ఇదే కదండి చెప్పారండి చేసిందా అడుగోసారి వెళ్ళి అడుగోసారి అడుగు ఒకసారి వెళ్ళి నేను అడగమని చెప్పు సౌజన్ అడుగు నేను వెళ్ళి నేను అడిగినని చెప్పి ఏం కాదు మేడం గారు చేయలేదండి ఓకే ఓకే చెప్పేస్తాను ఓకేనా పార్టిసిపెంట్ 37 మెంబర్స్ వచ్చారు ఇంకా రాలా ఓకేనా అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ in the last class we have seen that is that network layer and the transport layer but transport layer was not completed today's section we go through with transport layer okay na so transport layer ante endante data anedi ikkada manam ela represent chestunnam segments kinda represent chestunnam anamata so main function entante ikkada manaki idi oka logical communication anedi between the applications on different networks ki idi manaki provide chestundi okay na this is the main function ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి ఫిజికల్ కనెక్షన్ అనేది ఉండదు లాజికల్ కనెక్షన్ ద్వారా మనకి ఏంటంటే డేటా అనేది త్రూ ట్రాన్స్మిట్ అవుతుంది త్రూ డెస్టినేషన్కి ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనమాట ఓకేనా అందుకనే దిస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎండ్ టు ఎండ్ మెసేజ్ డెలివరీ మాట ఓకేనా ఎండకా నుంచి ఎండకి మనకి మెసేజ్ అనేది డెలివరింగ్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మనకి ఇట్ ప్రొవైడ్స్ ది అక్నాలెడ్జ్మెంట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా ఓకేనా అంటే వన్స్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి మనం పంపిస్తున్నాం కదా పంపించిన తర్వాత ఈ డెస్టినేషన్ కూడా ఏం చెప్తానంటే మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తున్నాం అనమాట అక్నాలెడ్జ్మెంట్ ఏంటి నాకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్మిషన్ జరిగింది నువ్వు పంపించిన డేటా ఏదైతే ఉందో నాకు వచ్చింది అని వీళ్ళొక అక్నాలెడ్జ్మెంట్ అంటే సెండర్ వీడు ఇది రిసీవర్ అనేవాడు ఏంటంటే మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తున్నాడు అనమాట ఓకేనా సపోజ్ ఇఫ్ ఎనీ ఎర్రర్ అక్కర్ అవుతే ఆ ఎర్రర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రీట్రాన్స్మిట్ ద డేటా సో ఇక్కడ మనకి ఎటువంటి ఎర్రర్ వచ్చింది అనుకో మళ్ళీ ఈ రిసీవర్ అన్నోడు ఏం చెప్తున్నాడు అంటే మళ్ళీ మనకి ఒక అంటే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు మళ్ళీ నాకు డేటాని రీట్రాన్స్మిట్ చెయ్యి ఎందుకంటే ఎర్రర్ అక్కర్ అయిందని వీడు ఒక రిక్వెస్ట్ సెండర్కి పెట్టుకున్నాడు సో సెండర్ అని కూడా మళ్ళీ మనకి ఏం చెప్తున్నాడు మళ్ళీ డేటా అనేది పంపిస్తున్నాడు డెస్టినేషన్కి ఓకేనమ్మా సో ఇది ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఎండ్ సిస్టమ్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాం వితౌట్ ఎనీ రూటింగ్ లేకుండా రూటింగ్ అనేది ఏంటి మనకి నెట్వర్క్ లేయర్లో చూసాం బట్ వేరే ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేప్పటికి ఏంటంటే మనం ఎటువంటి రూటింగ్ అనేది చూడం ఎండ్ టు ఎండ్ సిస్టమ్కి మనకి ట్రాన్స్మిషన్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి లేకపోతే సెండర్ నుంచి రిసీవర్కి మనం పంపిస్తున్నాం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మనకి పంపిస్తున్నాం అన్నమాట ఓకేనా అందుకనే ఇక్కడ ఏంటంటే మనకి మేజర్గా 2 ప్రోటోకాల్స్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ 2 మేజర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి
ఒకటి ఏంటంటే టీసీపీ అండ్ యూడిపి. ఈ రెండు కూడా మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయంటే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నమాట. సో ఇక్కడ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ డెలివరీ. ఎండ్ టు ఎండ్ డెలివరీ అంటే డెలివరీ చేస్తుంది కదా, డెలివరింగ్ ఆఫ్ మెసేజెస్ ఒక సిస్టమ్ ఎండ్ సిస్టమ్ టు అనదర్ ఎండ్ సిస్టమ్కి ఇది మెసేజ్ అనేది డెలివరీ చేస్తుందన్నమాట. ఓకేనా, అదొకటి. ఇంకోటి అంటే రిలయబిలిటీ డెలివరీ. రిలయబుల్ డెలివరీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ డేటా లేకుండా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, లేదా ఎర్రర్ అనేది లేకుండా చూసుకుంటుందన్నమాట. అర్థమవుతుందమ్మా. రిలయబుల్ డెలివరీ అంటే ఏంటంటే నీ సోర్స్ నుంచి ఏదైతే పంపిస్తున్నావో ఈ డెస్టినేషన్కి అనేటప్పటికి ఇక్కడ నుంచి నీకు ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వస్తుంది. కాబట్టి ఎటువంటి మెసేజ్ అనేది నీకు ఇక్కడ ఏమవ్వాలంటే అంటే మిస్ అవ్వకుండా కంప్లీట్ ఇక్కడ ఉన్న డేటా కంప్లీట్ ఇక్కడికి రావాల్సిందే. అలా కంప్లీట్గా వచ్చిందంటే వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ డేటా లేకుండా వచ్చిందంటే రిలయబుల్ డెలివరీ అని చెప్తున్నా అనమాట. వితౌట్ ఎనీ లాస్ ఆర్ ఎర్రర్ అక్కర్ అవ్వకుండా అలా మనకు డేటా మొత్తం సోర్స్ నుంచి ఏదైతే డెస్టినేషన్ పంపించావో అలా డెస్టినేషన్ దగ్గర రీచ్ అయిందంటే దాన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే రిలయబుల్ డెలివరీ అని చెప్తున్నాం అనమాట. ఓకేనమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ అక్కర్ అయింది అనుకుందాం. ఓకేనా, ఇప్పటి వరకు ఏంటి మనకి ఎర్రర్ అక్కర్ అవ్వలేదు కాబట్టి ఈ సోర్స్ నుంచి ఈ సెండర్ నుంచి నువ్వు ఏ డేటా అయితే పంపిస్తున్నావో డెస్టినేషన్కి లాస్ ఏం లేకుండా ఆ డేటా అంతా కూడా మనకి ఏంటంటే ఎర్రర్ ఏం లేకుండా రీచ్ అయిపోతుంది ఇక్కడ డెస్టినేషన్కి. ఇప్పుడు నేనేమన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ అక్కర్ అయింది. ఓకేనమ్మా, ఆ ఎర్రర్ అక్కర్ అయినప్పుడు మనం ఏం చేయాలి? సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎర్రర్ కంట్రోల్. సో ఎర్రర్ కంట్రోల్కి వచ్చేప్పటికి ఏంటంటే వాట్ ఎవర్ ద ఎర్రర్స్ వేర్ నాట్ అంటే ఏమేమి ఎర్రర్స్ అయితే మనకి డేటా లింక్ లేయర్లో ఫైండ్ అవుట్ చేయలేదు, డిటెక్ట్ చేయలేదో అలాంటి ఎర్రర్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనమ్మా. ఎర్రర్ కంట్రోల్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఎర్రర్ కంట్రోల్ ఎక్కడ వస్తుంది, డేటా లింక్ లేయర్ అని చెప్తున్నా. అందుకనే డేటా లింక్ లేయర్లో ఏమేమి ఎర్రర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయలేదో, డిటెక్ట్ చేయలేదో అలాంటి ఎర్రర్స్ అనేది కూడా ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మనకి డిటెక్ట్ చేస్తుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఓకేనా, ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే సీక్వెన్స్ కంట్రోల్. అంటే మన మెసేజ్ ఉంది కదా, మన మెసేజ్ వచ్చేటప్పటికి ఎవరు ఇది మీకు చూడండి డ్రా చేస్తున్నారు, అనోట్ చేస్తున్నారు. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ కంట్రోల్ కానీ సీక్వెన్స్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం మెసేజ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చినప్పటికి సెగ్మెంట్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి మెసేజ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, సెగ్మెంట్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో అందుకనే ఈ మెసేజ్ అనేది చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక సెగ్మెంట్ని 10 సెగ్మెంట్ల కింద డివైడ్ చేశాను అనుకోండి, చిన్న చిన్న పార్ట్స్ చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద నేను డివైడ్ చేశాను అనమాట. ఓకేనా, చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తాను అనమాట. వెళ్ళి తెచ్చుకో. ఓకేనా. సో 10 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ప్రతి పార్ట్కి ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో దీనికి ఒక నెంబరు, 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 దీనికి ఒక నెంబర్ అంటే ప్రతి సెగ్మెంట్కి ఒక్కో పార్ట్కి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సీక్వెన్స్ నెంబర్స్ కింద మనం మెసేజ్ని కంప్లీట్ సెగ్మెంట్ని డివైడ్ చేసాం కదా. ఇప్పుడు ఈ సెండర్ సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ప్రతి సెగ్మెంట్ని మనం పంపిస్తున్నాం. ఓకేనా. సో ఆల్ ద సెండర్ సైడ్ వీఆర్ సెండింగ్ ద నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. ప్రతి సెగ్మెంట్ అనేది కూడా మనం ఈ సెండర్ సైడ్ నుంచి పంపిస్తున్నాం. అట్ ద రిసీవర్ సైడ్కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ హ్యాస్ టు రిసీవ్ ఆల్ ద సెగ్మెంట్స్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది సెండర్. ఈ సెండర్ నుంచి నువ్వు ఏమేమైతే పంపించావో 10 సెగ్మెంట్స్, ఆ 10 సెగ్మెంట్స్ కూడా ఈ డెస్టినేషన్ అనేవాడు వాడు ఏంటంటే రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనమ్మా. సో ఫర్ దట్ పర్పస్కే మనకేంటంటే ఈ సీక్వెన్స్ కంట్రోల్లోకి వచ్చేటప్పటికి ఏంటి మనకి గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్ కంట్రోల్ కానీ సీక్వెన్స్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే లాస్ ఆఫ్ డేటా. సో లాస్ ఆఫ్ డేటా ఒకటి, ఇంకోటి అంటే రీఅసెంబుల్ అంటమాట.
ఓకేనమ్మా. లాస్ ఆఫ్ డేటా అవుట్ని రీఅసెంబుల్ అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటంటే నువ్వు సెగ్మెంట్ని టోటల్ సెగ్మెంట్ని నువ్వేం చెప్తున్నావు అంటే మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో మెసేజ్ అనేది ఏ రకంగా ఉంటుంది, సెగ్మెంట్స్ కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ సెగ్మెంట్స్ నువ్వు ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసావు. ఇప్పుడు ఆ సెగ్మెంట్స్ అన్నిటిని కూడా ఒక్కో సీక్వెన్స్ నెంబర్ ఇచ్చుకున్నావు. ఆ సీక్వెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత అవన్నీ నువ్వేం చెప్తున్నావు అంటే ఇప్పుడు ఒక సెగ్మెంట్ని 5 పార్ట్స్ చేసావు. ఈ 5 పార్ట్స్కి ఒక్కో నెంబర్ ఇచ్చుకున్నావు. ఇప్పుడు ఈ 5 కొన్ని ఏం చేస్తున్నావు, సెండర్ నుంచి ఈ రిసీవర్ దగ్గరికి పంపిస్తున్నావు. ఈ రిసీవర్ అనేవాడు ఏంటంటే సీక్వెన్స్లో అన్ని సెగ్మెంట్స్ రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా. రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ టైంలో మనకి ఏమవుతుందంటే 2 అనేది అక్కర్ అవుతున్నాయి. అందుకని ఈ సీక్వెన్స్ కంట్రోల్లో ఏంటో వచ్చేప్పటికీ 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే డేటా లాస్ ఆఫ్ డేటా అవుట్, ఇంకోటి రీఅసెంబుల్. లాస్ ఆఫ్ డేటా అనేది ఎలా చెప్పగలుగుతున్నావు, ఇక్కడ నీకు సపోజ్ నువ్వు ఒక 5 శాంపుల్స్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది నువ్వు సెండర్ నుంచి నువ్వు పంపిస్తున్నావు. ఓకేనా. సెండర్ నుంచి నువ్వు పంపిస్తున్నావు అంటే ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఇక్కడ నీకు ఏంటంటే సెండర్ నుంచి 5 ఇది సెండర్ వచ్చేది ఎప్పుడు. ఓకేనమ్మా. సెండర్లో 1 2 3 4 and 5. ఓకేనా. నువ్వు సెండర్ నుంచి 5 సెగ్మెంట్స్ అనేది పంపించావు. బట్ నీకు ఈ రిసీవర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 1 2 3 and 5 అంటే చూడండి, నీకు సెంటర్ నుంచి నువ్వు ఎన్ని సెగ్మెంట్స్ పంపించావు, 5 సెగ్మెంట్స్ పంపించావు. 1 2 3 4 పంపించావు. బట్ రిసీవర్ దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి 1 2 3 5 అంటే ఇక్కడ నీకు డేటా అనేది లాస్ అయిందా. ఈ సీక్వెన్స్ కంట్రోల్లో 2 ఉంటాయని చెప్పిన. ఒకటేంటి, లాస్ ఆఫ్ డేటా. ఆ లాస్ ఆఫ్ డేటా అనేది ఏంటి, ఈ సీక్వెన్స్ కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే డిటెక్ట్ చేస్తుంది, ఫైండ్ అవుట్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి 4 అనే యొక్క సెగ్మెంట్ అనేది మిస్ అయింది. ఓకేనమ్మా. ఈ 4 యొక్క సెగ్మెంట్ యొక్క శాంపుల్ అనేది మిస్ అయిపోయింది అనేది దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ డేటా అని చెప్తున్నమాట. అంటే ఈ సీక్వెన్స్ కంట్రోల్ అనేది డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఓకేనమ్మా. ఇది ఒకటి. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ సెక్షన్ లేయర్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇంకోటి ఓకేనా. సో ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రీఅసెంబ్లింగ్. సో రీఅసెంబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ నీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నువ్వు సెండర్ నుంచి 1 2 3 4 5 పంపించావు. బట్ రిసీవర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 5 వచ్చింది. 5 1 2 3 ఈ లాస్ట్ వన్ అనేది 4 అనుకోండి అమ్మా. ఓకేనా. సో ఫస్ట్ శాంపుల్ ఏంటి, మనకి 5 వచ్చింది. బట్ నీకు రిసీవర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం రావాలి, ఫస్ట్ శాంపుల్ నువ్వు ఏదైతే పంపించాలో అది రిసీవర్ దగ్గరికి వచ్చేటప్పుడు రావాలి. బట్ ద లాస్ట్ శాంపుల్ 5th శాంపుల్ సెగ్మెంట్ అనేది నీకు రిసీవర్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చింది. అంటే రీఅసెంబుల్ జరుగుతుంది కదా, అవునా. అందుకనే ఈ సీక్వెన్స్ కంట్రోల్ ఏంటంటే 2 ఉంటాయని చెప్తున్నాను నేను. ఒకటి లాస్ ఆఫ్ డేటా ఫైండ్ అవుట్ చేసే ఏ శాంపుల్ అనేది నీకు సెగ్మెంట్ అనేది లాస్ అయ్యో అది ఐడెంటిఫై చేస్తుంది. ఇంకోటి ఏంటంటే రీఅసెంబుల్ అంటే ఏంటంటే ఆర్డర్లో రావట్లా. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ కంట్రోల్. ఓకేనమ్మా. ఇది సెకండ్ది. అండ్ థర్డ్ది వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ కంట్రోల్. సో లాస్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ టు అవాయిడ్ ది లాస్ ఆఫ్ డేటా అంటే మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏది 4th శాంపుల్ అనేది లాస్ అయిపోయాయి కదా, ఇది ఏంటంటే మనకి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది, రీట్రాన్స్మిట్ చెయ్యి. సో రీట్రాన్స్మిట్ చేయనేది రిక్వెస్ట్ పెట్టుకుంటుంది, దేనికి, సెండర్కి పెట్టుకుంటుంది. సో నాకు పంపించు పలానా శాంపుల్ అనేది నేను లాస్ అయిపోయిన అనేది నీకు ఇది రిక్వెస్ట్ పెట్టుకుంది. అందుకని లాస్ కంట్రోల్ అని చెప్తారు అనమాట. అది 3rd పాయింట్. అండ్ 4th పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే డూప్లికేట్ కంట్రోల్ అన్నమాట. సో డూప్లికేట్ కంట్రోల్ అంటే ఏంటి, మనకి వచ్చిందే మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి. ఇప్పుడు 1 2 3 4 5 1 2 3 4 మళ్ళీ 1 రిపీట్ అయింది. ఓకేనమ్మా. మళ్ళీ 2 రిపీట్ అయింది. సో ఇలా రిపీట్ అవుతుంది, డూప్లికేట్ శాంపుల్స్ అని మళ్ళీ రిపీట్ అవుతుంటే దాన్ని అవాయిడ్ చేసేదే ఈ డూప్లికేట్ కంట్రోల్ అన్నాడు. అంటే హ్యావ్ బీన్ రిసీవ్డ్ అది ఏదైతే మనం రిసీవ్ చేస్తున్నామో దాన్ని ఏంటంటే మనం అవాయిడ్ చేస్తున్నాం అన్నమాట.
అందుకనే డూప్లికేషన్ కంట్రోల్ అని చెప్తున్నా అనమాట, 4th పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ అన్ని కలుపుకుంటేనే మనం ఏం చెప్తున్నా అంటే రిలయబుల్ డెలివరీ అని చెప్తున్నమాట. అంటే ఇవన్నీ అచీవ్డ్ బై ది రిలయబుల్ డెలివరీ. సో ఇవన్నీ అచీవ్ అవ్వాలి. ఏంటంటే మనకి ఎర్రర్ కంట్రోల్ అవుతని, ఇంకోటేమో సీక్వెన్స్ కంట్రోల్ అవుతని, ఇంకోటి ఏంటంటే మనకి లాస్ కంట్రోల్ అవుతని, ఇంకోటి డూప్లికేట్ కంట్రోల్. ఇవన్నీ కూడా ఏంటంటే అచీవ్ బై ఆల్ దీస్ థింగ్స్. ఈ అన్నిటి ద్వారా మనకి రిలయబుల్ డెలివరీ అనేది అచీవ్ అవుతుంది. ఓకేనమ్మా? దట్ ఈస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? మనం పంపించే సోర్స్ నుంచి అయితే సెండర్ నుంచి నువ్వు ఏదైతే పంపిస్తున్నావో అది కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ డేటా, ఒక కాన్స్టెంట్లో ఫ్లో చేయాలి నువ్వు. ఓకేనమ్మా? అందుకనేది ఫ్లో కంట్రోల్ అని నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకేంటి, ఇఫ్ దెర్ ఇస్ నో కంట్రోల్ ఆఫ్ ఫ్లో అంటే మనకి డేటా ఏదైతే నువ్వు పంపిస్తున్నావో అది ఫ్లో లేదనుకోండి వస్తూనే ఉంటుంది అన్నమాట. అందుకనే ఇక్కడ మనకి ఏదైతే పంపిస్తున్నావో దాన్ని నువ్వు ఫ్లో ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నావు అన్నమాట. ఓకేనమ్మా? అది. ఇంకోటి ఇవన్నీ కాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇంకో 2 ఉంటాయమ్మా. ఆ 2 ఏంటంటే కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ కనెక్షన్ లెస్ అని చెప్తున్నా. మరి కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఏంటి ఏమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కనెక్షన్ ఓరియంటెడ్? సో ఇక్కడ కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నీకు ఇక్కడ ఈ కనెక్షన్ ఓరియంటెడ్లో 3 థింగ్స్ విల్ బి హ్యాపెన్. ఏంటంటే అవి సపోజ్ ఒకటి ఏంటంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిషింగ్ జరగాలి. వన్స్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అనుకోండి డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. వన్స్ డేటా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి వన్స్ డేటా ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత కనెక్షన్ అనేది నువ్వు డిస్కనెక్టింగ్ చేయొచ్చు లేదా టెర్మినేట్ చేయొచ్చు. ఓకేనమ్మా? ఈ 3 థింగ్స్ అనేది నీకు ఎక్కడంటే కనెక్షన్ ఓరియంటేషన్లో జరుగుతుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కనెక్షన్ ఓరియంటెడ్ అమ్మా. కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకున్నాను అనుకోండి, యువతల నుంచి నేను ఫోన్ చేస్తున్నా, యువతల నుంచి నేను ఎవరో ఒకరికి ఫోన్ చేస్తున్నా, అదే ఒక పర్సన్ నేను ఫోన్ చేశాను అనుకోండి. ముందు మనకి కమ్యూనికేషన్ జరగాలంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిషన్ జరగాలి కదా. మన ఇద్దరికి కనెక్షన్ అనేది కనెక్ట్ అవ్వాలి కదా. అవునా? లైన్ అనేది ఏర్పడాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నానో నీకు అక్కడ లైన్ అనేది నువ్వు ఎత్తావనుకోండి. ఓకేనా? ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ జరిగిందన్నమాట. వన్స్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ జరిగిందంటే మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనమ్మా? వన్స్ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి జరిగింది కాబట్టి అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే డిస్కనెక్ట్ చేయొచ్చు, టెర్మినేట్ చేసేవచ్చు. ఓకేనమ్మా? దట్ ఈస్ నథింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫోన్ కాల్లో మనకు ముందు లైన్ అనేది ఎస్టాబ్లిషన్ జరగాలి. నేను ఇప్పుడు సపోజ్ హెచ్ఓడి మ్యాన్కి ఫోన్ చేస్తాను అనుకోండి, హెచ్ఓడి మ్యాన్కి ఫోన్ చేస్తున్న లైన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి కదా. లైన్ కనెక్షన్ ఉండాలి. వన్స్ లైన్ కనెక్ట్ అయిందంటే అప్పుడు మేడము నేను కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నేను ఏం చెప్పాలైతే మేడం చెప్తాను, మేడం నాకు ఏం చెప్పాలో చెప్తున్నాను. అంటే డేటా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందా ఇద్దరి మధ్య. ఓకేనా? సో వన్స్ డేటా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు నేను ఏం చేయొచ్చు, టెర్మినేట్ చేసేవచ్చు. ఇది ఎగ్జాంపుల్ ఫర్ ది కనెక్షన్ ఓరియంటెడ్ దానికి. ఇంకోటి ఏంటి, కనెక్షన్ లెస్ అన్నమాట. సో కనెక్షన్ లెస్ అంటే ఏంటి? సో దెర్ ఈస్ నో కనెక్షన్, దెర్ ఈస్ నో ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ కనెక్షన్కి. ఓకేనమ్మా? అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు ఇక్కడ. ఓకేనమ్మా? లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ నువ్వు ఏం చెప్పొచ్చు? పోస్టల్ సర్వీస్ ఓకేనా? పోస్టల్ సర్వీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫోన్ కాల్ అనుకోండి, నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, మీకు డైరెక్ట్గా ఫోన్ అనేది కనెక్షన్ జరుగుతుంది. ఓకేనా? సో డైరెక్ట్గా ఫోన్ అనేది కనెక్షన్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఆ ఫోన్ అనేది డైరెక్ట్గా కనెక్షన్ జరుగుతుంది కాబట్టి డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకేనా? లేదు అదే ఇప్పుడు మనం పోస్టల్ సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అవతల వాళ్ళు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ అనేది పోస్ట్ చేశారు అనుకోండి, ఆ లెటర్ ఆడు ఎప్పుడు పోస్ట్ చేసాడో మనకు తెలియదు. ఓకేనా? లెటర్ పోస్ట్ చేశాడు, ఆ లెటర్ పోస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే వరకు మనకు తెలియదు ఆడు మనకి లెటర్ పోస్ట్ చేశాడు అని. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కాదు, ఇది సెండరు, ఇది రిసీవర్. ఈ సెండర్కి రిసీవర్ మధ్య బోల్ అని పాయింట్స్. అంటే సపోజ్ నువ్వు భీమవరం నుంచి పోస్ట్ చేసావు అనుకోండి, ఒక ఎన్వలప్ కవర్ అనేది నాకు భీమవరం నుంచి ఇక్కడ నుంచి నువ్వు పోస్ట్ చేస్తే మళ్ళీ ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు వచ్చి అదే ఎవరైతే సర్వీస్
పోస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి అది ఏ ఊరైతే వెళ్ళాలో అక్కడ ట్రైన్ ద్వారా లేకపోతే దేని ద్వారా వాళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకోళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకోళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆ సబ్ స్టేషన్కి వెళ్తుంది. ఆ సబ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే అక్కడ నుంచి మళ్ళీ ఆ ఏరియా పోస్ట్ ఆఫీస్ పోస్ట్ పర్సన్ ఎవరైతే ఆ ఏరియాకి వెళ్తుంది అక్కడ నుంచి డెస్టినేషన్కి వెళ్తుంది అన్నమాట. ఓకేనమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండదు ఇక్కడ. ఓకేనమ్మా. అంటే చాలా మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు పోస్ట్ చేసానో అసలు లెటర్ పోస్ట్ చేసినట్టే మీకు తెలియదు. ఎప్పుడు పోస్ట్ చేసినావు మీకు వస్తే మీకు డెస్టినేషన్కి వచ్చిన తర్వాత కానీ ఓహో వీళ్ళు లెటర్ పంపించారు అని మనం ఐడెంటిఫై చేయగలం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది కనెక్షన్లెస్. ఓకేనమ్మా. పోస్టల్ సర్వీస్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే మనకి డేటా అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెగ్మెంట్స్ అన్నమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి డేటా అనేది ఎలా ఉంటుందంటే సెగ్మెంట్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లాజికల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద అప్లికేషన్స్ అండ్ డిఫరెంట్ హోస్ట్ అన్నమాట. ఎటువంటి ఫిజికల్ కనెక్షన్ అనేది ఉండదు. లాజికల్ కమ్యూనికేషన్ జరుగుతుంది బిట్వీన్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆన్ డిఫరెంట్ హోస్ట్ అన్నమాట. డిఫరెంట్ సిస్టమ్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఏ అప్లికేషన్ అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్కి చాలా అప్లికేషన్స్ ఉంటాయి నా నుంచి నీకు, అందుకని దీన్ని ఎండ్ టు ఎండ్ సిస్టమ్ అనేది కూడా చెప్పొచ్చు అన్నమాట. నువ్వు ఎవరికైతే పంపిస్తున్నా ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఇది ఆ హోస్ట్కే రీచ్ అవుతుంది. ఓకేనమ్మా. అందుకనే ఇక్కడ ద మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లాజికల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద అప్లికేషన్స్ ఆన్ డిఫరెంట్ హోస్ట్ అని చెప్తున్నా. దెర్ ఈస్ నో ఫిజికల్ కనెక్షన్. This transport layer is responsible for end-to-end message delivery. ఇక్కడ మెసేజ్ డెలివరీ అనేది ఎలా జరుగుతుందంటే ఎండ్ టు ఎండ్ సిస్టమ్కి మనకి డెలివరింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో వన్స్ నువ్వు సెండర్ నుంచి నువ్వు ఈ రిసీవర్కి పంపించావంటే ఈ రిసీవర్ అనేది ఏం చేస్తుంటే అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు. నువ్వు ఏదైతే పంపించావో నాకు అది సక్సెస్ఫుల్గా రీచ్ అయింది అని వీడేంటంటే ఒకటే అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు. ఓకేనమ్మా. అదేంటి ఎర్రర్ లేకుండా. సపోజ్ ఇప్పుడు నువ్వు ఈ సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తున్నప్పుడు డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ టైంలో ఏదైనా ఎర్రర్ అక్కర్ అవుతే ఈ డెస్టినేషన్ అనేవాడు లేకపోతే ఈ రిసీవర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఒక రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటున్నాడు. నాకు రీట్రాన్స్మిట్ చెయ్యి మళ్ళీ డేటా, నాకు ఎర్రర్ అక్కర్ అయింది అనేది వీడు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్న సెండర్కి పంపిస్తున్నాడు. ఈ సెండర్ అనేవాడు ఏం చేస్తున్నాడు మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తున్నాడు అనమాట డేటా. ఓకేనమ్మా. సో అందుకనే ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ లేయర్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్లో అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఎండ్ సిస్టమ్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎటువంటి రూటింగ్ అనేది యూజ్ చేయట్లేదు. ఓకేనా. అందుకని ఇక్కడ 2 మేజర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే టీసీపీ, ఒకటి వచ్చేటప్పటికంటే టీసీపీ అండ్ యూడిపి. ఈ 2 ప్రోటోకాల్స్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంటే సర్వీస్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్కి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓకేనమ్మా. సో అందుకనే ఎండ్ టు ఎండ్ డెలివరీ అని చెప్తున్నాను. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రిలేబుల్ డెలివరీ అని చెప్తున్నాను. రిలేబుల్ డెలివరీ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ లాస్ లేకుండా మనం పంపించే డేటా ఏదైతే ఉందో, ఒరే రేపు మీరు కాలేజీకి రండి అని ఒక డేటా నేను పంపిస్తున్నాను. ఆ డేటా అనేది సెండర్ నుంచి నేను పంపిస్తున్నాను. రిసీవర్కి మీకు వచ్చేటప్పటికి ఎటువంటి లాస్ లేకుండా మొత్తం నేను పంపించిన సెంటెన్స్ అంతా కూడా మీకు రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అది రిలేబుల్ డెలివరీ అని చెప్తున్నా. ఇప్పుడు నేను పంపించిన రేపు మీరు కాలేజీకి రండి అనేది మాటలో రేపు అని ఎగిరిపోయింది అంటే రేపు ఎగిరిపోయి కాలేజీకి రండి అంటే ఎప్పుడు అనేది మీకు తెలియదు. అవునా. అంటే ఎర్రర్ అక్కరైంది. ఇలా ఎర్రర్ అక్కరైనప్పుడు ఏం చేయాలంటే ఎర్రర్ కంట్రోల్ అనేది వాడాలి. ఈ ఎర్రర్ కంట్రోల్ అనేది ఏంటంటే ఈ ఆల్రెడీ మనం డేటా లింక్ లేయర్లో చూసాము. అవునా. ఈ డేటా లింక్ లేయర్లో ఏమేమి ఎర్రర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయలేదో అలాంటి ఎర్రర్స్ అన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది అన్నమాట. ఓకేనా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ రిలేబుల్ డెలివరీలో ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే సీక్వెన్స్ కంట్రోల్ కానీ సీక్వెన్స్ నెంబర్ కానీ. అంటే నీకు ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ మెసేజ్ అనేది ఎలా పెడుతున్నామో సెగ్మెంట్స్ కింద పంపిస్తున్నాం. ఆ సెగ్మెంట్స్ అనేది చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ప్రతి సెగ్మెంట్కి ఒక్కో నెంబర్ అనేది నువ్వు ఇచ్చుకున్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సెండర్ నుంచి నువ్వు పంపిస్తుంటే రిసీవర్ దగ్గరికి అన్నీ కూడా నీకు రావాల్సిందే. ఓకేనమ్మా. సో ఒకళ్ళు రాలేదనుకోండి ఈ సీక్వెన్స్ కంట్రోల్లో 2 ఉంటాయి. ఒకటంటే లాస్ ఆఫ్ డేటా అవుతుంది, ఇంకోటి ఏంటంటే రీఎక్సాంపులింగ్. అంటే నీవు 5 శాంపిల్స్ పంపితే 5 శాంపిల్స్లో ఏదో ఒక శాంపిల్ మిస్ అయిపోయింది అనుకోండి సెగ్మెంట్ అనేది, అది లాస్ ఆఫ్ డేటా అని చెప్పొచ్చు. ఇంకోటి అంటే రీఎక్సాంపుల్ అంటే ఏంటి, నీకు 1 2 3 4 5 అనేది పంపించావు. నువ్వు డెస్టినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే 5 1 2 3 4 వచ్చింది. అంటే ఫస్ట్ సెగ్మెంట్ నీకు ఏం రావాలి 1 రావాలి, కానీ
5 వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ రీఅసెంబ్లింగ్ అన్నమాట. ఓకేనమ్మా, రీఅసెంబ్లింగ్. ఓకేనమ్మా, అది. ఇంకోటి ఏంటంటే మనకి లాస్ కంట్రోల్, అంటే నువ్వు పంపించే డేటా ఏదైతే ఉందో లాస్ అవుతే నువ్వు రిక్వెస్ట్ పెట్టుకుని మళ్ళీ దాన్ని రీట్రాన్స్మిట్ చేసుకుంటావు. ఓకేనమ్మా, అది. ఇంకోటి ఏంటంటే డూప్లికేట్ కంట్రోల్, అంటే నీకు వచ్చిందే మళ్ళీ డేటా మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, డూప్లికేట్ కంట్రోల్ అన్నమాట. ఓకేనమ్మా, అంటే డూప్లికేట్ వస్తుందని దాన్ని అవాయిడ్ చేయటం అన్నమాట. ఓకేనా. ఇంకోటి వచ్చేటప్పటికంటే ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటంటే నువ్వు పంపించే డేటా ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో, ఫ్లో ఆఫ్ డేటా అనేది కంట్రోల్లో పెట్టుకున్నావు. అదే నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు అనుకోండి, రిపీట్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ అసలు రావాల్సినవి రావు, వచ్చినవి మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకనే ఎక్కడ ఏంటంటే కంట్రోల్ ఫ్లో ఆఫ్ డేటా అన్నమాట. ఓకేనా. సో ఇఫ్ దెర్ ఇస్ నో కంట్రోల్ ఫ్లో ఆఫ్ డేటా అయితే కంపల్సరీ రిపీట్ అవుతున్నాయి, రావాల్సినవి రావు అని. ఓకేనా. అందుకని ఇవన్నీ కాకుండా ఇంకో 2 ఉన్నాయి ఇందులో ట్రాన్స్పోర్ట్ లేయర్. 2 ఏంటంటే కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ కనెక్షన్ లెస్ అన్నమాట. కనెక్షన్ లాస్ అంటే కనెక్షన్ ఓరియంటెడ్ ఏంటి, ఫోన్ కాల్. మనకు ముందు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. వన్స్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అనుకోండి, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య. ఫోన్ కనెక్షన్ జరిగింది. సో వన్స్ ఫోన్ అనేది ఎస్టాబ్లిష్ జరిగింది, ఇద్దరి మధ్య లైన్ అనేది కనెక్ట్ అయింది అనుకోండి, డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇద్దరి మధ్య మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. వన్స్ డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, మనం ఆ కాల్ని టెర్మినేట్ చేసేయాలి. ఓకేనమ్మా, ఇది మనకి కనెక్షన్ ఓరియంటెడ్. దాంట్లో కనెక్షన్ లెస్ వచ్చినప్పటికి ఏంటి, దెర్ ఇస్ నో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పోస్టల్ సర్వీస్ అని చెప్పాను అనమాట. సో అందుకని పోస్టల్ సర్వీస్కి వచ్చేటప్పటికి మనకి ఎవడు ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాడో లెటర్ తెలియదు. మనకి రిసీవర్ దగ్గరకు రిసీవ్ చేసుకున్న తర్వాత వాడు ఐడెంటిఫై చేయాలి, ఓహో పలానా వాళ్ళు లెటర్ పోస్ట్ చేశారు అని. డైరెక్ట్గా ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ రాదు, మధ్యలో చాలా చోట్లకి. అందుకని దెర్ ఈస్ నో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, పోస్టల్ సర్వీస్. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అదే కనెక్షన్ లెస్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్. నెక్స్ట్ వన్ we can see. ఓకేనా. in the next section we go through with section layer. ఓకేనమ్మా. సో సెక్షన్ లేయర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ లేయర్ అనేది చూసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇఫ్ యూర్ గోయింగ్ టు ప్లాన్ ఒక పార్టీకి మీరు ప్లాన్ చేసుకున్నారు. సపోజ్ మీ ఇంట్లో ఏదో ఒక పెళ్ళి ఉందో, లేకపోతే ఏదో ఒక బర్త్డే పార్టీ, ఏదో ఒక పార్టీ ఉంది, అవునా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ పార్టీకి మీరు ఏం చేస్తారంటే ప్లాన్ పెట్టుకున్నారు అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ సపోజ్ యూ హ్యావ్ ప్లాన్ ఫర్ పార్టీ, ఒక పార్టీకి మీరు ప్లాన్ చేసుకున్నారు, అవునా. ఆ పార్టీకి మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీరు కొంతమంది హెల్పర్స్ని పెట్టుకుంటారు, అసైన్ చేసుకుంటారు, అవునా. యు ఆర్ గోయింగ్ టు అసైన్ సమ్ హెల్పర్స్. అంటే ఏంటి, ఒకలేంటి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఇంకోళ్ళు అనేది ఏంటి, స్టేజ్ డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి. ఇంకోళ్ళు వచ్చేటప్పటికి ఫంక్షన్ అనేది టైంకి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి, అవునా. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటి, భోజనాలు ఆ టైంకి అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవనేది, అవునా. ఇంకోటి అనేది ఏంటి, వెళ్ళేటప్పుడు అందరినీ మంచిగా పంపించేటట్టు మనం చూసుకోవాలి, అవునా. సో ఇవన్నీ కలుపుకుంటేనే మనకి ఫంక్షన్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చేశాను సార్, అన్మ్యూట్ చేశాను ఆల్రెడీ పార్టిసిపెంట్స్. నేను వాళ్ళు ఏంటో అన్మ్యూట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఒక పార్టీ ప్లాన్ చేసినాక, ఒక బర్త్డే పార్టీ ఏదో ఒకటి చేసుకోండి. ఆ బర్త్డే పార్టీ పెట్టినప్పుడు ఒకళ్ళు హెల్పర్కి మనం కొంతమంది అసైన్ చేసుకుంటాం హెల్పర్స్ కింద. ఒకళ్ళు ఇది చూసుకోండి, ఒకళ్ళు అది చూసుకోండి, ఒకళ్ళు ఇది చూసుకోండి, ఒకళ్ళు అది చూసుకోండి, ఒకళ్ళు ఇది చూసుకోండి. సో ఇవన్నీ ఏంటి, మనకి ఈ ఫంక్షన్ అనేది ఏంటంటే స్మూత్గా రన్ అవుతుంది, పార్టీ అనేది క్లోజ్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఓకేనమ్మా. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే అదే రకంగా సెక్షన్ లేయర్ కూడా అంతే. ఓకేనా. సో ఇక్కడ ఈ సెక్షన్ లేయర్ వచ్చేటప్పటికి ఏంటంటే సెక్షన్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ టైం పీరియడ్. ఓకేనమ్మా. సెక్షన్ మీన్స్ ఏంటంటే పర్టికులర్ టైం పీరియడ్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు మెయింటైన్ ఏ సెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, మెయింటెనెన్స్ అండ్ టెర్మినేషన్. ఓకేనా. ఓకేనమ్మా. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ సెక్షన్ లేయర్ మెయింటైన్స్ ఏ సెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత మెయింటెనెన్స్ అండ్ టెర్మినేషన్.
ఓకేనమ్మా. సో ఇవన్నీ మనకి జరగాల్సిందే. ఫస్ట్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ముందు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ జరగాలి. అంటే కనెక్షన్ 2 సిస్టమ్స్ మధ్య, ఎగ్జాంపుల్స్ కనెక్షన్ 2 సిస్టమ్స్ మధ్య మనకి కనెక్షన్ జరగాలి. వన్స్ కనెక్షన్ అనేది జరిగింది అనుకోండి, ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అనుకోండి, తర్వాత ఏంటి మెయింటెనెన్స్. ఇదిగో చూడండి, ద మెయిన్ ఈ సెక్షన్ లేయర్ ఏంటంటే ఏంటి మీకు చెప్పాను ఇందాక, పార్టీ అని చెప్పాను కదా. పార్టీలో మీరు కొంతమంది హెల్పర్స్ని పెట్టుకుంటారు. ఒకళ్ళేమో వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారా, ఒకళ్ళేమో స్టేజ్ డెకరేషన్ అంతా బాగుండాలి, ఇంకోళ్ళు వచ్చేటప్పటికి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని కూర్చోపెట్టుకుంటారా, ఇంకోళ్ళు ఏంటంటే వాళ్ళకి మధ్యలో డ్రింక్లు అలాంటివి సర్వ్ చేయండి రా, ఇంకోళ్ళు వచ్చేటప్పటికి ఏంటి భోజనం కరెక్ట్గా టైంకి అందరికీ అందేటట్టు చూసుకోండి రా, ఇంకోళ్ళకి ఏంటి గిఫ్ట్లు ఏమైనా ఇవ్వాల్సింది. ఇలాగ అందరూ ఇవన్నీ కలుస్తేనే కదా మనకి పార్టీ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ సెక్షన్ లేయర్ కూడా అంతే. సెక్షన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్, సెక్షన్ అంటే ఏంటంటే సెక్షన్ మీన్స్ సమ్ పర్టికులర్ టైం పీరియడ్. ఓకేనమ్మా. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఈ సెక్షన్ అనేది ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది, ఇంకోటి అంటే మెయింటెనెన్స్, ఇంకోటి ఏంటంటే టెర్మినేషన్. ఓకేనమ్మా. అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి అంటే ఏంటి, కనెక్టింగ్ 2 సిస్టమ్స్, 2 సిస్టమ్స్ మనకు కనెక్షన్ జరగాలి. లేదా ఫోన్ కాల్ చెప్పాను కదా, ఫోన్ కాల్కి ఎస్టాబ్లిష్మెంట్ జరగాలనేది, అవునా. సో ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. వన్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందో మెయింటెనెన్స్ అంటే డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది సెక్షన్ షుడ్ నాట్ బి ఎక్స్పైర్ ఆర్ డిస్కనెక్టెడ్. ఓకేనమ్మా. అంటే మనకు వన్స్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ జరిగిన తర్వాత మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, ఆ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు మధ్యలో మనకు డిస్కనెక్ట్ అయిపోకూడదు, ఫోన్ అనేది కట్ అయిపోకూడదు. ఓకేనా, అదొకటి చూసుకోవాలి. సో ఇది మెయింటెనెన్స్ మాట, మెయింటైన్ చేసుకోవాలి మనం. ఓకేనమ్మా. మనం ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్ మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనమ్మా, అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ ఏంటి, టెర్మినేషన్. వన్స్ ద డేటా మనకి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది డేటా ట్రాన్స్ఫర్, మనకు ఒకసారి డేటా ట్రాన్స్ఫర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నువ్వేం చేయొచ్చు, డిస్కనెక్ట్ చేయొచ్చు, లేదనుకుంటే టెర్మినేట్ చేయొచ్చు. ఓకేనమ్మా. ఈ 3 కూడా మనకి ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఈ సెక్షన్ లేయర్లో. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ఏ సింక్రనైజేషన్. ఓకేనా. అందుకని ఇది వచ్చి ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెక్షన్ లేయర్లో ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్, మెయింటెనెన్స్ అండ్ టెర్మినేషన్. ఓకేనమ్మా. ఇదిగో నెక్స్ట్ ఏంటి, సింక్రనైజేషన్. సింక్రనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది డేటా లాస్. ఓకేనమ్మా. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది డేటా లాస్, ఈ సింక్రనైజేషన్ మనం ఏమి అవాయిడ్ చేస్తున్నాం, డేటా లాస్ని అవాయిడ్ చేస్తున్నమాట. అంటే ఎట్లా, ఇప్పుడు సింక్రనైజేషన్ అంటేనే ఏంటంటే ముందు మనం ఒక చెక్ పాయింట్ పెట్టుకోవాలి. ఒక చెక్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక డేటా అనేది నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇఫ్ ఎనీ డేటా అనేది లాస్ అయింది అనుకోండి, ఆ డేటా లాస్ అయినా మనం ఏంటంటే ఆగంసలా, మనం ఏంటంటే ఆ ఫస్ట్ ప్యాకెట్ కోసం ఆగంసలా మనం కంటిన్యూ చేసేవచ్చు అన్నమాట. సో ఇలా కంటిన్యూ చేసినప్పుడు మనకి అనేది ఏమవుతుందంటే సింక్రనైజేషన్ జరుగుతుంది. అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింక్రనైజేషన్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద చెక్ పాయింట్. ఓకేనమ్మా. ఇదిగో చూడండి, సింక్రనైజేషన్ అంటేనే ఏంటంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది డేటా లాస్ మనం అవాయిడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే ఈ సింక్రనైజేషన్ జరగాలి అంటే, యాక్టివేట్ అవ్వాలి అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఓకేనా. క్రియేటింగ్ ఏ చెక్ పాయింట్. సో అండ్ చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది మనకి ఏంటంటే 100 పేజెస్ని ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి పంపిస్తుంది. ఓకేనమ్మా. 100 పేజెస్ అది ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి పంపిస్తుంది. సో ఇలా పంపిస్తున్నప్పుడు ఫస్ట్ 20 పేజెస్కి నేను ఏం చేస్తున్నాను, ఒక చెక్ క్రియేట్ చేసాను, ఒక చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేయాలి, చెక్ పాయింట్ని క్రియేట్ చేశాను. ఈ చెక్ పాయింట్ని నేను క్రియేట్ చేశాను కదా, ఫస్ట్ 20 పేజెస్కి నేను క్రియేట్ చేశాను. ఎప్పుడైతే ఫస్ట్ 20 పేజెస్ క్రియేట్ చేసానో నాకేంటంటే ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ జరిగిందో ఆ 20 పేజెస్కి ఈ డెస్టినేషన్ కానించి ఏమవుతుందంటే నాకు ఒక అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. ఏమని, ఈ 20 పేజీలు కూడా నాకు వితౌట్ ఎనీ ల్యాస్ లేకుండా నేను రిసీవ్ చేసుకున్నాను అని ఈ డెస్టినేషన్ వాడు నేను ఏం చెప్తున్నానంటే ఒక అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాను అన్నమాట. ఓకేనమ్మా. అది తర్వాత మళ్ళీ 20 పేజెస్ నువ్వు మళ్ళీ పంపిస్తున్నావు సోర్స్ నుంచి డెస్టినేషన్, మళ్ళీ డెస్టినేషన్ ఏంటి మళ్ళీ ఒక అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు. నేను 20 పేజెస్ నాకు వచ్చింది వితౌట్ ఎనీ లాస్ లేకుండా వాడు పంపిస్తున్నాడు. మళ్ళీ ఇంకో 20 పేజెస్ అలా పంపిస్తున్నాం. ఇప్పుడు నీకేంటి, ఇప్పుడు ఒక ఎర్రర్ అనేది అక్కరైంది. ఆ ఎర్రర్ అనేది ఏ పేజీలో అక్కరైంది, ఒక సపోజ్ 65 ఒక పేజీలో ఎర్రర్ అనేది అక్కరైంది.
అవునా? ఇప్పుడు 65th పేజ్లో ఎర్రర్ అక్కరైనప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి చెక్ చేసుకో అవసరం లేదు. ఎందుకని? నీకు ప్రతి 20 ఒక చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేసావు కదా, ఆ చెక్ పాయింట్ అనేది ఏం చేస్తుంది, ప్రతి 20 పేజెస్కి డెస్టినేషన్ నుంచి నీకు అక్నాలజ్మెంట్ వచ్చేస్తుంది. ఫస్ట్ 20 పేజెస్ బాగానే వచ్చినాయి, సెకండ్ 20 పేజెస్ బాగానే వచ్చినాయి, థర్డ్ 20 పేజెస్ బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అందుకనే నీకు ఫస్ట్ 20 పేజెస్ అనేది నో ఎర్రర్, సెకండ్ 20 పేజెస్ నో ఎర్రర్, థర్డ్ 20 పేజెస్ అనేది నో ఎర్రర్ మాట. ఓకేనమ్మా? సో ఇప్పుడు నువ్వేంటి అప్ టు 60 పేజెస్ వరకు నీకు నో ఎర్రర్ అనేది వచ్చింది. వీ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ 61 యొక్క పేజ్ నుంచి నువ్వు ఏం చేయాలంటే చెక్ చేయాలి, డేటా లాస్ అనేది చెక్ చేయాలన్నమాట. నో నీడ్ టు గో ఫర్ ది స్టార్టింగ్ పేజ్ నువ్వు వెళ్ళవసరం లేదు. ఓకేనమ్మా? అర్థమవుతుందా? సో ఈ రకంగా నీకు ఏమవుతుందంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకేనమ్మా? సో అందుకని ఇక్కడ ఏంటంటే 61 పేజ్ నుంచి నువ్వు పెట్టే అంటే చెక్ చేసుకున్నావు, డేటా లాస్ అని చెక్ చేసుకున్నావు, ఫస్ట్ పేజ్కి నువ్వు వెళ్ళవసరం లేదు అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనైజేషన్. ఓకేనమ్మా? అందుకనే ఇక్కడ సింక్రనైజేషన్లో ఏంటంటే మీకు ఇది చూడండి, చెక్ పాయింట్ అని చెప్తున్నాను మీకు. ఇదిగోండి చెక్ పాయింట్ అనేది which are considered as a synchronization point into the data. The synchronization point help to identify the error. చూడండి ఈ సింక్రనైజేషన్ అనేది ఏం ఐడెంటిఫై చేస్తుంది, ఎర్రర్ని ఐడెంటిఫై చేస్తుంది. సో దట్ ద డేటా ఈజ్ రీసింక్రనైజ్డ్ ప్రాపర్లీ అండ్ ఎండ్స్ ఆఫ్ ది మెసేజ్ ఆర్ నాట్ కట్ పర్మిటర్లీ అండ్ డేటా లాస్ ఈజ్ అవాయిడెడ్. అంటే ఈ సింక్రనైజేషన్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట, ఎర్రర్ని ఐడెంటిఫై చేస్తుంది. అందుకనే నీకు ఇక్కడ ఏంటంటే ఒక 100 పేజీలు ఒక సోర్స్ నుంచి నువ్వు డెస్టినేషన్కి పంపిస్తున్నావు అనుకోండి, ముందు నువ్వేం క్రియేట్ చేయాలి, చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి. నువ్వు చెక్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ 20 పేజెస్ నువ్వు పంపించావు అనుకోండి, డెస్టినేషన్కి రీచ్ అయిపోయింది. ఎప్పుడైతే నీకు డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసిందో ఈ డెస్టినేషన్ ఏం చేస్తున్నాడంటే నీకు అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు, నాకు 20 పేజెస్ వచ్చేసిందని అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు. అప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ నెక్స్ట్ 20 పేజెస్ నువ్వు పంపిస్తున్నావు, మళ్ళీ నెక్స్ట్ 20 పేజెస్ కూడా వీడు అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు. అలా ప్రతిదానికి ప్రతి 20 పేజెస్కి నువ్వేం చేస్తున్నావు అంటే ఒక చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకున్నావు. ఓకేనా? సో ప్రతి ఒక్క చెక్ పాయింట్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు కాబట్టి ప్రతి 20 పేజెస్కి ఈ డెస్టినేషన్ నుంచి ఒక నీకు అక్నాలజ్మెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నీకు సపోజ్ ఒక ఎర్రర్ అనేది అక్కర్ అయింది అనుకోండి, ఏదో ఒక 70 పేజీలోనో లేకపోతే 75 పేజీలోనో ఎర్రర్ అక్కర్ అయింది అనుకోండి, నీకు ఎర్రర్ అనేది అక్కర్ అయింది అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఫస్ట్ 20 పేజెస్కి నో ఎర్రర్, సెకండ్ 20 పేజెస్ నో ఎర్రర్, థర్డ్ 20 పేజెస్ నో ఎర్రర్, ఫోర్త్ 20 పేజెస్ నో ఎర్రర్. ఇప్పుడు నీకు ఎర్రర్ ఎక్కడ అయింది, 72 పేజ్లో ఎర్రర్ అక్కడ అయింది అనుకోండి, 71st పేజ్ దగ్గర నువ్వేం చేయాలంటే డేటా లాస్ను చెక్ చేయాలన్నమాట. అంతేగాని ఫస్ట్ పేజ్కి వెళ్ళవసరం. అందుకనే ఈ సింక్రనైజేషన్ అనేది ఏం చేస్తుందంటే ది సింక్రనైజేషన్ పాయింట్ హెల్ప్ టు ఐడెంటిఫై ది ఎర్రర్. ఏ పేజ్లో ఎర్రర్ అక్కడైందో ఆ పేజ్లో మనం డేటా లాస్ని చెక్ చేసుకుంటే చాలు, మళ్ళీ స్టార్టింగ్ పేజ్కి వెళ్ళవసరం లేదు. ఓకేనమ్మా? అది సింక్రనైజేషన్. అదేవిధంగా డైలాగ్ కంట్రోల్. సో డైలాగ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇట్ విల్ అలౌ ఆర్ ప్రొవైడ్ two systems to start communication with each other in half duplex or full duplex. అంటే ఇక్కడ నీకు ఏంటంటే ఇక్కడ 2 systems అనేది కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతున్న అలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరగాలి, హాఫ్ డూప్లెక్స్లో అయినా జరగాలి, ఫుల్ డూప్లెక్స్లో అయినా జరగాలి. మరి హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటి, 1 వే అంటాను, అదే ఫుల్ డూప్లెక్స్ వచ్చి 2 వే కమ్యూనికేషన్ అని చెప్తున్నాను. మరి హాఫ్ డూప్లెక్స్కి వచ్చినప్పటికి ఏంటి అంటే నువ్వు ఇక్కడ నుంచి మెసేజ్ పంపిస్తున్నాను అనుకోండి, ఈ డెస్టినేషన్ ఏంటి, వన్స్ నీకు మెసేజ్ వచ్చిన తర్వాతే అప్పుడు వీడు రెస్పాండ్ అవ్వాలి, మెసేజ్ రాకుండా వీడు రెస్పాండ్ అవ్వకూడదు. ఈ సిస్టమ్ నుంచి నువ్వు ఏ మెసేజ్ అయితే పంపిస్తున్నావు సోర్స్ నుంచి ఈ డెస్టినేషన్కి వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్కి వచ్చిన తర్వాత రీచ్ అయిన తర్వాత అప్పుడు ఇది మనకి నీకు మెసేజ్ అనేది పంపించాలి. అంతేగాని ఇక్కడ నుంచి నీకు మెసేజ్ రాకుండా ఇక్కడికి రీచ్ అవ్వకుండా ఈ డెస్టినేషన్ అనేవాడు మళ్ళీ నీకు మెసేజ్ పంపించకూడదు. ఇక్కడ రీచ్ అయిన తర్వాతే, అందుకు నీకు ఒక వాట్సాప్లో ఉందనుకోండి, వాట్సాప్లో మనం మెసేజ్ పెట్టుకున్నాం, నేను మెసేజ్ పంపించాను అనుకోండి, ఆ మెసేజ్ నీకు వచ్చిన తర్వాతే కదా నువ్వు చదివి దానికి మెసేజ్ పెడుతున్నావు. 1 వే అనమాట, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ హాఫ్ డూప్లెక్స్ అని చెప్తున్నాను. ఓకేనమ్మా? ఆ విధంగానే నీకు ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరగవచ్చు 2 సిస్టమ్స్ మధ్య. లేదు ఫుల్ డూప్లెక్స్ అంటే ఏం చెప్పొచ్చు, నీకు ఇక్కడ సోర్స్ నుంచి నువ్వు పంపిస్తున్నా డెస్టినేషన్ ఆగవసలా, డెస్టినేషన్ అమ్మటి నీకు రెస్పాండ్ అవ్వచ్చు.
ఓకేనమ్మా. అందుకనే టెలిఫోన్లో చూడండి, నేను మాట్లాడుతూనే ఉంటాను, నా మాటలు అవ్వకుండానే మీరు మాట్లాడవచ్చు అన్నమాట. ఓకేనమ్మా. అందుకని 2-way కమ్యూనికేషన్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, టెలిఫోన్ కమ్యూనికేషన్. అదే దానికి మనకి ఏది హాఫ్ డూప్లెక్స్కి వచ్చేటప్పటికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నెట్. ఓకేనమ్మా. ఇంటర్నెట్లో వచ్చేసి అనుకోండి, నేను మెసేజ్ పెడుతున్నాను, నేను మెసేజ్ మీకు రీచ్ అయిన తర్వాత మీరు ఆ మెసేజ్ చూస్తున్న అప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టవచ్చు. ఓకేనా. అది ఇంటర్నెట్ ద్వారా. సో ఈ 2 మోడ్స్ ద్వారా మనకు డైలాగ్ కంట్రోల్ అనేది జరుగుతుంది. డైలాగ్ కంట్రోలర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇట్ అలౌస్ ఆర్ provides the two systems to start the communication with each other in half duplex కానీ ఫుల్ డూప్లెక్స్ కానీ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ సెక్షన్ లేయర్లో డేటా అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే డేటా ఫార్మేట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనమ్మా. దిస్ ఈజ్ అబౌట్ ది సెక్షన్ లేయర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో త్రూ చాట్ బాక్స్ ద్వారా.